అధ్యక్ష నమస్కారం అధ్యక్ష ఈరోజు మొదటిసారిగా పద్దుల మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష ఈరోజు చాలా సుదినం అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రెండో దఫా రుణమాఫీ 1,50,000 వరకు 6,190 కోట్ల పైచిలకు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి మరి అట్లనే తుమ్మల నాగేశ్వరరావు గారికి సహచర కేబినెట్ మంత్రులందరికీ కూడా ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాం అధ్యక్ష ఇది చాలా గొప్ప విషయం అధ్యక్ష 1,00,000 రూపాయలు కూడా ఏ రాష్ట్రంలో చేయింది ఇక్కడ 2,00,000 రూపాయలు వరకు రుణమాఫీ చేస్తూ రెండవ దఫా చేసి ఆగస్టు లోపల మొత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇది గొప్ప కార్యక్రమం చేస్తున్నారు రైతు పక్షపాత ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు అధ్యక్ష ఈరోజు మాకు సంబంధించి ఈరోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే అధ్యక్ష మాకు ఇంకో సంతోషకరమైన వార్త ఏంటంటే అధ్యక్ష మాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు అక్కడ నల్లగొండ వరకు కూడా కావచ్చు అక్కడ వాడపల్లి మూసి కృష్ణా నదిలో కలిసే వరకు ఏదైతే మూసీ నది ప్రవహిస్తుందో వికారాబాద్ కొండల నుంచి హైదరాబాద్ నడుబొడ్డు మీద మరి మరి మా యాదాద్రి భువనగిరి మీదకెళ్ళి అక్కడ నక్రకెల్ మీదకెళ్ళి నల్గొండ నుంచి వాడపల్లి వరకు కలిసే మూసీ నది మరి ఆ నది ప్రక్షాళన కోసం హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసము అట్లనే మూసీ ప్రక్షాళన కోసము 1,500 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సహచరులు ఇవ్వడం ఇది చాలా సంతోషం అధ్యక్ష అని సందర్భంగా చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష అంటే మా బాధ ఎప్పటి నుంచో చిరకాల ఆకాంక్ష మరి మా ప్రాంత ప్రజలది ఎందుకంటే ఒక 20-30 ఏళ్ల కింద మూసీ నదిలో స్నానాలు చేసేది ఈతలు కొట్టేది మూసీలో నీళ్లు తాగేది స్వచ్ఛమైన నీరు ప్రవహించే మూసీలో ఈరోజు మొత్తం మూసీ కాలుష్యమయమైంది హైదరాబాద్ సీవరేజ్ మొత్తం వచ్చి మా మూసీ నదిలో పడితే మా ప్రాంతం అంతా కూడా కాలుష్యమైంది ఫ్యాక్టరీల కాలుష్యం సీవరేజ్ కాలుష్యం తోడు ఫ్యాక్టరీల కాలుష్యం కూడా పడి మొత్తము ఆ ప్రాంతం అంతా మరి కూడా కాలుష్యమయమయ్యి ఆ మూసీ నది పరివాహక ప్రాంతం అంతా పర్యావరణం అంతా నాశనం అయ్యే పరిస్థితి దాపరించింది అధ్యక్ష ఇది చాలా దారుణం అధ్యక్ష దీనికోసం ఈరోజు మొదటి మెట్టుగా నాడు అంతకు ముందున్న ప్రభుత్వాలు 10 ఏళ్ల కాలంలో మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడినవి తప్పితే ₹1 నిధులు కూడా పెట్టలేదని సందర్భంగా చెప్తున్నాం 10 ఏళ్ల కాలం ధనిక రాష్ట్రం డబ్బులుండి కూడా మీరు మూసీ ప్రక్షాళన గురించి చెప్పిర్రు మాకు కానీ మీరు చెయ్యలే ఈరోజు ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ సహచరులు మరి ఈరోజు మరి 58,000 కోట్ల నుంచి 60,000 కోట్ల వరకు మరి మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి అట్లే మూసీ ప్రక్షాళన చేస్తామని మరి మొదటి విడతగా 1,500 కోట్లు ఇచ్చిందంటే ఇది చాలా సంతోషం అధ్యక్ష ఈరోజు మా ప్రాంతంలో మళ్ళా నాడు ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు ప్రవహించాలి నాడు ఉన్నటువంటి స్వచ్ఛమైన గాలి నీరు ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఫ్యాక్టరీల పొల్యూషన్ కూడా ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతూ ఉండే ఫ్యాక్టరీల పొల్యూషన్ తోటి వేలాది మంది చనిపోతా ఉన్నారని చెప్తా ఉన్నారు ఈరోజు మాకు పోచంపల్లి దగ్గర మూసీ కాలుష్యం ఏదైతే ఉందో అందులో పోచంపల్లి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఏదైతే కాలుష్యం ఉందో వాటర్ ఏదైతే ట్యాంకర్ల ద్వారా కాలుష్యభరితమైన ఎఫ్లుయెంట్స్ తీసుకొచ్చి మూసీలో కలుపుతారు 10,000 లీటర్ల ట్యాంకర్ను ట్రీట్మెంట్ చేయాలంటే 1,00,000-2 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఎందుకు పెట్టాలని చెప్పి ఆ వాటర్ ట్యాంకర్లు అన్ని తీసుకొచ్చి ఫ్యాక్టరీల ఆ యొక్క మూసీ నదిలో కలిపితే హైదరాబాద్ నుంచి వచ్చే కాలుష్యానికి తోడు ఈ కాలుష్యం దాపరించి ఈ కాలుష్యం కలిసి మొత్తం ఆ నీళ్లు దాగలేని పరిస్థితి అక్కడ గ్రౌండ్ వాటర్ అంతా కూడా కాలుష్యభరితమైంది అధ్యక్ష ఇది చాలా దారుణం అధ్యక్ష ఇది ఎవ్వరు కూడా పదే మాట్లాడుతున్నారు అన్ని సంఘాలు మాట్లాడుతున్నాయి అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి నిన్నగాక మొన్న సుందరయ్య విజ్ఞాన్ భవన్లో సిపిఎం వాళ్ళు కూడా మరి దాని మీద మూసీ ప్రక్షాళన మీద దాని మీద మాట్లాడినారు అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారు మరి దాని మీద నిధులు పెడుతున్నారు మూసీ ప్రక్షాళన చేస్తున్నారు అంటే ఏమైతుందంటే సంఘాలు ఏండ్ల తరబడి మాట్లాడుతున్నారు వీటి మీద చేస్తూ ఉన్నారు
కార్యాచరణ చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, కానీ ప్రభుత్వాలు పట్టించుకోలే. ఈరోజు మరి అధ్యక్ష మీ ద్వారా మరి ఈరోజు చెప్తా ఉన్నాం, చాలా సంతోషం. మొదటి దఫాగా మరి 1500 కోట్ల రూపాయలు మాకు బడ్జెట్ అలాట్ చేసినారు. అయితే దీనికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటే కాక మూసీ ప్రక్షాళనే కాక ఫ్యాక్టరీస్ల మీద కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కూడా దీని మీద తగిన కార్యాచరణ చేయాలి. అధ్యక్ష ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. మాకు మూసీ మీద నిధులు ఈ రోజు కేటాయించారు కాబట్టి మాకు మూసీ సంబంధిత మూసీ కాల్వల మీద మా యొక్క సబ్జెక్ట్ అధ్యక్ష. మూసీ కాల్వలకు సంబంధించి మా ప్రాంత రైతులు ఈ యొక్క మురికి నీళ్లు, హైదరాబాద్ నుంచి వచ్చిన కాలుష్యభరితమైన మురికి నీళ్లతోటే వ్యవసాయం చేయడానికి అలవాటు పడ్డారు. ఆ మురికి నీళ్లు కూడా రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. మూసీ కాలువల ద్వారా ముఖ్యంగా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువల ద్వారా ఒలుగు ఏదైతే భువనగిరి నియోజకవర్గం అయితేంది, ఆలేరు నియోజకవర్గం అయితేంది, అట్లే తుంగతుర్తి అయితేంది, నకరికల్ అయితేంది, మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 12 మండలాలల్లో మరి దాదాపు 60,000 నుంచి 70,000 ఎకరాలకు నీరు పారుదల అవడానికి అవకాశం ఉన్నది అధ్యక్ష. ప్రస్తుతం నాడు కాంగ్రెస్ హయాంలోనే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి నాటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో నాడు బునియాది కానీ అంతకుముందు కాలువలు లేకుండా అధ్యక్ష ఈ కాలువలను కాంగ్రెస్ హయాంలో చేపట్టినరు. జల యజ్ఞంలో భాగంగా నాడు చేపట్టి దాదాపు సగం పూర్తి చేస్తే మరి ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఈ కాలువలను కూడా అంతకుముందున్న ప్రభుత్వం పాలకులు పట్టించుకోలే. ఆ కాలువలకు మేము పాదయాత్రలు చేస్తే నాడు 285 కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసిర్రు. నిధులు విడుదల కాలే, నిధులు రాలేదు. అరకొర నిధులతోటి మరి 3 కాలువల మీద 285 కోట్లు శాంక్షన్ అయితే ఏదో 140 కోట్లు మాత్రం రిలీజ్ అయినాయి. ఒక్కొక్క కాలువకు డివైడ్ చేస్తే 2016లో శాంక్షన్ అయ్యి పనులు మొదలైతే 2024 వరకు సంవత్సరానికి ఒక్కొక్క కాలువకు 5 కోట్లు కూడా రాని పరిస్థితిలో ఉంటే అక్కడ ఉన్న పొక్లైన్లకు కానీ అక్కడ ఉన్న మిషనరీ శాలరీస్లకు మాత్రం సరిపోతుంది. పనులు కావు, పనేం కాలే. వాళ్ళు ఏదో 40% అయిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. 60,000 ఎకరాలు మా యొక్క 12 మండలాలు 5 నియోజకవర్గాలలో సాగుబడికి సంబంధించిన కాలువలు. ఈ కాలువలు మరి 60,000 ఎకరాలంటే ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టుకు 60,000 ఎకరాల పారుదలకు సంబంధించిన ప్రాజెక్టుకు నిధులు పెట్టాలంటే కనీసం 30-40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు సంబంధించి ఈ మూసీ కాలువల ద్వారా గ్రావిటీ ద్వారా ఫ్లో అయ్యే వాటర్ ద్వారా కొన్ని ఆల్రెడీ ఉన్న కాలువలను వెడల్పు చేసి స్ట్రక్చర్స్ సరిగ్గా కడితే వెంటెడ్ పైప్స్ ఉన్నాయి. వెంటెడ్ పైప్స్ ద్వారా గుర్రెబ్ డెక్కాకు దాటి ఆ కాలువలలో నీళ్లు ప్రవేశిస్తలేదు. కాలువలు సన్నగా ఉన్నాయి, కాలువలను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. వీటికి సరి అయిన నిధులు పెట్టి అధ్యక్ష 2 నిమిషాలు కంప్లీట్ చేస్తే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అధ్యక్ష. దీనికి సంబంధించి ఈ సాగునీరు కాలువలకు నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి గౌరవ మంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 3 కాలువలకు సంబంధించి 400 కోట్ల రూపాయలు ప్రతిపాదించినరు, ఎస్టిమేషన్స్ పెట్టినరు అని చెప్పి బడ్జెట్ ప్రద్దుల్లో పెట్టినరు. చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష మొన్న మా ప్రాంతం కాలుష్యమైన ప్రాంతం కాబట్టి మొన్న వాటర్ ఫిల్టర్లు WTPలు పెట్టడానికి 10 గ్రామాలు తిరిగితే మొన్న ఆదివారం రోజు మరి సమయం దొరికింది కాబట్టి పోతే అక్కడ రైతులు తాగునీరే కాదు, మాకు సాగునీరు లేదు, మాకు మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది, మాకు ఈ ప్రాజెక్టులు కావాలన్నా అంటే అరే ప్రశ్న అడిగినాము, తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడతాం. మన మంత్రి గారు ఇక్కడికి సంబంధించిన మరి మన జిల్లా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం చెప్పినాం, తప్పకుండా వస్తుందన్నాం. ఇంకొక విషయం అధ్యక్ష, ఈ సాగునీరు కాలువకు సంబంధించిన నిధులు రావాలి, కాలువలు కావాలి, మా ప్రాంత ప్రజల ఆశలు మళ్ళా చిగురించాలని కోరుతూ ఇంకొక విషయం అధ్యక్ష, బసవపురం రిజర్వాయర్ కాళేశ్వరంలో నాటి భాగమైనటువంటి బసవపురం రిజర్వాయరు, ఆ బసవపురం రిజర్వాయర్ కూడా దానికి సంబంధించి అధ్యక్ష ప్రాజెక్టులు కట్టి కిందికి వేలాది ఎకరాలకు 1,00,000 ఎకరాలకు అనుకోండి కిందికి పారుదల కావాలంటే ఆ ముందుగా ఆ గ్రామాలు ముంపుకు ఏవైతే గురవుతున్నాయో అక్కడికి సంబంధించిన 1000-2000 కుటుంబాలు ఎవరైతే ఉన్నారో అక్కడ తిమ్మాపురం కావచ్చు, బసవపురం కావచ్చు, ఆ పక్కకున్న తండాల గ్రామాలకు కావచ్చు, ముందు 1000 ఎకరాలకు 1,00,000 ఎకరాల కిందికి నిలవాలంటే ఇక్కడ ఊరు భూమి ఇల్లు వాళ్ళ ఉనికి కోల్పోయిన వాళ్లకు ముందుగా
నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళకి సంబంధించి R&R ప్యాకేజ్కు 50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించిన భూమికి సంబంధించి 100 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించిన స్ట్రక్చర్లకు మళ్ళీ 50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. 200 కోట్లు ఇస్తే ఇదే బట్టి విక్రమార్క గారు పీపుల్స్ మార్చ్ సందర్భంగా వారు అదే బసవాపురం రిజర్వాయర్ ప్రాజెక్టు మీద నుంచి పాదయాత్ర చేస్తూ మా భువనగిరిలో ఎంటర్ అయ్యి అక్కడ ఇబ్రాహీంపేట దిక్కు పోతుంటే వారెంబడి 60 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేసినాం అధ్యక్ష. బసవాపురం రిజర్వాయర్ కూడా అతి ముఖ్యమైనదని కూడా ఈ సందర్భంగా చెప్తూ మాకు సంబంధించిన ఈ అంశాలన్నీ చేసి, ఎందుకంటే మా ప్రాంతము ఆ మూసి కాలుష్యం కానీ నీళ్లు లేని పరిస్థితుల్లో ఏళ్ల తరబడి బాధపడ్డం. అంతకుముందున్న పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడన్నా ప్రజా పాలన వచ్చింది, ప్రజాస్వామ్య పాలన వచ్చింది, నిధులు